వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. సో మనం ప్రతి వారము ఒక సబ్జెక్ట్ మీద డిస్కషన్ అనేది చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా లాస్ట్ వీక్ సుధాకర్ సార్, జ్ఞానేశ్వర్ సారు కేంద్రాలు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి, అలాగే లగ్న భావం వివరించారు. ఇప్పుడు ఈ వీడియోలో జ్ఞానేశ్వర్ ద్వారా కేంద్రాల్లో రెండోది అయినటువంటి 4వ స్థానం గురించి డిస్కషన్ అనేది చేద్దాం. ఓవర్ టు యూ జ్ఞానేశ్వర్ సార్. వెల్కమ్. సో కేంద్రాలు వాటి ప్రాముఖ్యత గురించి నేర్చుకోవడం మొదలుపెట్టాం లాస్ట్ వీక్ నుంచి. సో లాస్ట్ వీక్ లగ్నం గురించి చెప్పాను కాబట్టి, సో ఆ లగ్నం అనేది ఇంపార్టెంట్ అనమాట. 4 పిల్లర్స్ ఒక జాతకానికి ఎలానో లగ్నం అనేది అందులో మొదటిది. ఎందుకంటే జాతక చక్రానికి అది ముఖ్యమైన కేంద్రం కాబట్టి, ఏ భావం అయితే అనుగుణంగా దాని ఆధారంగా భావాల యొక్క కారకత్వాలు ఉంటాయి కాబట్టి లగ్నం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. సో ఎందుకంటే ఆ లగ్నాధిపతి యొక్క స్థితి, బలం, దాని మీదనే వ్యక్తి యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. సో అతని జీవితంలో సాధించబోయేటువంటి కార్యక్రమాలు, అతని జీవితం ఎలాంటి ఒడిదుడుకులకు వెళ్ళటమా, లేకపోతే సాధారణ జీవితమా, లేదా చుట్టూ ఉన్న జనాన్ని, ఎంతో మంది ప్రజల్ని ప్రభావితం చేసేది ఉంటుందా లేదా, సో ఇలా రకరకాల కారకత్వాలతో నిండి ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఓవరాల్ పొటెన్షియల్ అంటారు. అంటే పూర్తి ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాలు ఎంతవరకు, తన జీవితం యొక్క పరమార్థం ఏంటిది అనేది ఈ కేంద్రాలకి అర్థమవుతుంది. తర్వాత అతను చేయబోయే కార్యాలు, ఎలాంటి కార్యక్రమాలు ఎన్నుకుంటాడు, తర్వాత వాటిని సాధించటానికి అతను చేయబోయేటువంటి శ్రమ అన్ని అందులో ఈ కేంద్రాల్లో అని మనం లాస్ట్ వీక్ కేంద్రాల గురించి బ్రీఫ్ గా చెప్పుకున్నాం. సో అందులో మొదటిది లగ్నం గురించి చెప్తాం. ఆ లగ్నం ఏం చెప్పా పాయింట్స్ ఏంటంటే, సో లగ్న అనేది కేంద్రం ప్లస్ త్రికోణం. సో అందు గురించి ఇది రాజయోగంలో మొదటి రాజయోగ కారకుడు, యోగ కారకుడు లగ్నాధిపతి ఎవరికైనా. అందుకే ఆయన కింగ్ ఆఫ్ ది ప్లానెట్, కింగ్ ఆఫ్ ది చార్ట్ అని అంటాం ఇంగ్లీష్ లో. సో లగ్నాధిపతి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. తర్వాత ఈ లగ్నాధిపతి యొక్క స్థితి ఉన్న 12 భావాల్లో, 12 రాసుల్లో ఏ భావంలో, ఏ రాశిలో స్థితి పొందితే ఆయా రకాల కారకత్వాలు ఆ వ్యక్తికి ఆపాదిస్తాడు. ఆ వ్యక్తి అలాంటి లక్షణాలతోటి జీవిస్తాడు, వాటిని సాధించే పనిలో ఉంటాడు. సో అందుకే లగ్నం ఏం చేస్తుంది, ఒక పర్సన్, ఆ వ్యక్తి యొక్క నిజమైనటువంటి ఉనికి అన్నమాట. ఆ వ్యక్తి ఎలాంటి వాడు, బయట లోపల రెండింటిని చూడొచ్చు. ఒక వ్యక్తి బయటికి సమాజానికి ఒక రకంగా ఉంటాడు, తనకు అర్థమైన వ్యక్తి తన లోపల ఇంకొక వ్యక్తి ఉంటాడు. సో దాన్ని ఏమంటే ట్రూ సెల్ఫ్. వ్యక్తి యొక్క పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం. సో బేసిక్ గా ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుంది, ఆ పర్సన్ సమాజానికి, తనకి ఎలా బిహేవ్ చేస్తాడు, సమాజానికి ఎలా అర్థం అవుతాడు, తర్వాత సమాజాన్ని తను ఎలా అర్థం చేసుకుంటాడు, ఇవన్నీ తనటువంటి క్వాలిటీస్ అన్నమాట. తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇతని జీవితంలో సాధించబోయేటువంటి విజయాలు కావచ్చు, అపజయాలు కావచ్చు, తర్వాత దాని శక్తి సామర్థ్యాలు కావచ్చు, తర్వాత మానసిక స్థితి కావచ్చు, జీవితాన్ని ఎలా ఆస్వాదించాలి అనేటువంటి జీవితం పట్ల ఉండే అవగాహన. సో ఇవన్నీ ఈ లగ్నం పరిస్థితి మీద ఆధారపడి ఉంటాయి. సో అందుకే ఎవరైనా మనం ముందు చార్ట్ తీసుకున్నామంటే ముందు చూడాల్సింది లగ్నాధిపతి యొక్క స్థితి. సో జీవితంలో అతనికి ఏమాత్రం అంటే ఆ చార్ట్, ఆ జాతక చక్రం యొక్క బలాన్ని చూడాలంటే ముందు చూడాల్సింది లగ్నాధిపతి. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పుకున్నాం పోయిన వారు, రకరకాల లగ్నాలు అని చెప్పాం. జన్మలగ్నం, చంద్రలగ్నం, సూర్యలగ్నం, ఆరూఢ లగ్నం, కారకాంశ లగ్నం, ఇలా రకరకాల లగ్నాలు చెప్పుకున్నాం. సో ముఖ్యంగా ఏంటంటే ఈ చూడాల్సిన లగ్నాలలో
జన్మ లగ్నం ఒకటి. అంటే మనకు పుట్టినప్పుడు తూర్పున ఉదయించేటువంటి ఏదైతే రాశి ఉంటుందో, ఆ రాశి మనకు జన్మ లగ్నంగా ఉంటుంది. తర్వాత చంద్రుడు ఉండేటువంటి చంద్ర లగ్నం అవుతుంది. అలాగే సూర్యుడు ఉన్నటువంటి రాశి సూర్య లగ్నం అవుతుంది. సో, ఈ 3 అనేటివి ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ, మైండ్, సోల్ అంటాం. సో, బాడీ అనేది లగ్నం చెప్తే మైండ్ అనేది చంద్ర లగ్నం చెప్తుంది. సోల్ అంటే సూర్య లగ్నం చెప్తుంది. సో, 3 ఇంపార్టెంట్. ఈ 3 కలిస్తేనే ఒక కర్మతో కూడినటువంటి శరీరం అది ఈ భూమి మీదకి రావాల్సినటువంటి అవసరంతో వస్తుంది. ఏది పూర్వజన్మ కర్మ తీసుకొని. సో, అందుకే చంద్ర లగ్నం, సూర్య కూడా ఇంపార్టెంట్. ఇవే జన్మ లగ్నంతో పాటు. ఒక్కోసారి ఈ లగ్నాల యొక్క భావబలం ఉంటే ఏ లగ్నం అయితే బలంగా ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో ఆ లగ్నం ఆధారంగానే మిగతా భావాల యొక్క కారకత్వాలనేటివి వ్యక్తి అనుభవిస్తాడన్నమాట. అందుకే పరాశర మహర్షి పెడితే అందరూ ఈ గ్రంథకర్త మనకి ముఖ్యంగా చెప్పారు. జాతకాన్ని ఒక లగ్నం నుంచే కాకుండా ఏ లగ్నం బలంగా ఉందో మిగతా లగ్నాల నుంచి కూడా కన్ఫర్మ్ చేసుకోవాలంటాడు. ఏదన్నా జీవితంలో జరగబోయే సంఘటనలు చెప్పాలనుకుంటే భూతం, భవిష్యత్తు, వర్తమానం. సో, ఈ 3 లగ్నాలు ఇంపార్టెంట్. తర్వాత ఆ 3 లగ్నాల్లో ఏది ముఖ్యమైన లగ్నం అనేది ముందే చూసుకోవాలి. దాన్ని బట్టి జాతకాన్ని చదవటం ప్రారంభించాలి. సో, ఇది మనం పోయిన వారం లగ్న భావం, దాని యొక్క స్థితి, అది ఏ రాసుల్లో ఉంటే ఎలా ఉంది అని కొన్ని విషయాలు చెప్పుకున్నాం. తర్వాత కొన్ని యోగాల గురించి కూడా చెప్పాను. ఎందుకంటే భావాలకు అనుగుణంగానే కొన్ని యోగాలు ఏర్పడతాయి. సో, ఆ యోగాలు లగ్నం ఆధారంగా ఏర్పడే యోగాలున్నాయి. సో, వాటి గురించి చెప్పాము. సరే, ఈరోజు 4వ భావం కేంద్రం. దీనికి పేరు మాతృస్థానం అని, తర్వాత సుఖస్థానం అని, తర్వాత వాహన స్థానం అని, సింహాసన స్థానం అని ఇలా రకరకాల గ్రంథాల్లో అంటే క్లాసిక్స్ ఉన్నాయన్నమాట. గొప్ప గొప్పోళ్ళు రాసినటువంటి గ్రంథాలు. ఒక్కొక్క గ్రంథకర్త ముఖ్యమైన పేరు దీనికి ఇవ్వటం మొదలుపెట్టారు. అంటే ఆ భావానికి ఆ పేరు ఎందుకు పెడతారంటే, ఆ భావంలో దానికి సంబంధించినటువంటి కారకత్వాలు మనకు కనిపిస్తాయన్నమాట. సో, ఇది మాతృభావం అని చెప్పారు అందరికంటే ముందు పరాశర మహర్షి. సో, మాతృభావం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వ్యక్తి యొక్క జీవితంలో చాలా అవసరం ఉంది. ఎందుకంటే వ్యక్తి తల్లితో తల్లి ద్వారా సంక్రమించినటువంటి జన్మ ముందు జీవికి శిశువు కావాల్సింది ఏంటంటే తల్లి ప్రేమ. తర్వాత తనకు ఒక స్థితి వచ్చేంత వరకు ఎలాంటి కష్టాలు తెలియకుండా కేవలం సుఖం మాత్రమే. ఎందుకంటే శిశువు తల్లి ఒడిలో మాత్రమే మొత్తం సుఖాన్ని అనుభవించేది ఒక తల్లి ఒడిలోనే. ఎందుకంటే అతనికి మిగతావి ఏమి తెలియదు. ఓన్లీ తల్లితో పాటు లభించేటువంటి ఉంటుంది. ఆ ప్రేమే గాని, ఆదరణే గాని, కేరింగ్ గాని, నర్చర్ గాని ఏదైనా. అవన్నీ ఏందంటే ఆ వ్యక్తి జీవితంలో ముందు అనుభవించొచ్చు, అనుభవించకు. కానీ ఇవి మాత్రం ఏంటంటే ఒకవేళ తల్లి స్థానం బాగుండి, తల్లి బాగుంటే ఏంటంటే ఆ శిశువుకి ఇవన్నీ మినిమమ్ గ్యారంటీ అన్నమాట. ఆ శిశువు అవన్నీ అనుభవిస్తాడు. అందుకే దీన్ని మాతృస్థానం అని, తర్వాత సుఖస్థానం అని గూడా అన్నారు. సుఖం ఎందుకన్నారంటే ఇందులో ఈ భావంలో ఏమవుతుందంటే ప్రతి విషయాన్ని అన్నీ మర్చిపోయి శరీరానికి కావలసినటువంటి ఆనందం, ఆహ్లాదం. ఎందుకంటే శరీరం ఒకటే గాకుండా మనసు గూడా ఆహ్లాదం ఉంది. ఒక శరీరానికి ఒకటే రిలాక్స్ ఇస్తే కుదరదు ఒక్కోసారి. శరీరం ఎప్పుడు కష్టపడినప్పుడు శరీరానికి కావాల్సింది రిలాక్సేషన్. అలాగే మనసుకి కూడా మనసు కష్టపడ్డప్పుడు దానికి ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ అవసరం. అయితే ఈ స్థానం 4వ స్థానం ఏంటంటే ఈ రెండిటికి ఉంటుంది. శరీరానికి అలాగే మనసుకి కూడా సుఖస్థానం. తర్వాత ఈ స్థానానికి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఇది మోక్ష త్రికోణంలో మొదటి రాశి. సో, మోక్ష త్రికోణం అంటే జీవితాన్ని అంతా అనుభవించిన తర్వాత ఈ ఆత్మకి మళ్ళీ శరీరాన్ని పొందేటువంటి ఇచ్చ అంటే కోరిక నశించినప్పుడు మళ్ళీ
ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలనేటువంటి కోరికతో ఎవరైతే ఆ సాధన దారిలో వెళ్తారో దానికి సంబంధించినటువంటి ఒక భావన లేకపోతే ఒక కోరిక దాని పట్ల జనింపజేసేటువంటి స్థానం ఇది మోక్ష స్థానం. సో కనుక మోక్ష త్రికోణంలో ఇది మొదటిది. సో ఇది ఈ స్థానానికి రకరకాల పేర్లు దాని యొక్క కండిషన్ బట్టి. తర్వాత సుఖస్థానం అనగానే సుఖం అనే దానికి అర్థం ఒక నిర్దిష్టమైన అర్థం అంటూ ఏమి లేదు. ఎందుకంటే అర్థం ఎలా మారుతుందంటే సుఖం అనేది ఒక వ్యక్తికి ఆ వ్యక్తికి సుఖం ఎలా డెఫినిషన్ అంటే వాడికి ఎలా అర్థమైతే సుఖాన్ని తీసుకుంటాడో ఆ సుఖం లభిస్తేనే వాడు సంతోషం. సో అంటే ఈ సుఖం అనేది ఏమైందంటే వ్యక్తి నుంచి వ్యక్తికి మారిపోతుంది. కానీ సుఖం అనేది శాశ్వత సుఖం అనేది ఒకటి ఉంటుంది. అంటే భౌతిక విషయాల మీద లభించేటువంటి సుఖం అనేది అశాశ్వతం. అది కొద్ది కాలం మాత్రం. కానీ భౌతికం కానటువంటి సుఖం ఏదైతుందో దాని గురించి మోక్ష స్థానం కిందకి చెప్తారు. కానీ మోక్షం ఉన్నా, వచ్చినా, రాకున్నా కూడా ఏదైతే శాశ్వతమైన సుఖాన్ని కోరుతుంటారో వ్యక్తులు, ఈ భౌతికంగా లభించేటువంటి క్షణికమైనటువంటి సుఖాల్ని పక్కన పడేసి, ఈ శాశ్వత ఆనందం వైపు వెళ్తారన్నమాట. అది ఈ స్థానంలో చూడొచ్చు మనం. అయితే చాలా మందికి ఏది శాశ్వత ఆనందం, ఏది క్షణిక ఆనందం అనేది పర్సెప్షన్ అనేది చాలా మందిలో ఉండదు. దాని గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనసు పరిపరి విధాల ఉంటుంది. ఆ మనసు టైంలో ఏది కావాలనిపిస్తే దేని పట్ల మొగ్గు చూపితే ఆ ఆనందం అయితే పరిగెడుతుంటుంటారు మనుషులంతా. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా దాని మీదే నడుస్తుంది. తర్వాత ఈ ఆనందం కోసం వ్యక్తులు వాటి కోసం ఆరాటపడే విధంగా ఈ భావం గనుక చెడిపోతే ఏమైతదంటే, ఆ ఆనందం వేటలో ఆనందం కోసం ఏవైతే వాటిని సమకూర్చుకోవటానికే జీవితాన్ని మొత్తం వృధా చేసేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు మనం. అంటే ముందు వచ్చే ఆనందం కోసం ప్రస్తుతాన్ని ఏం చేస్తారంటే న్యాచురల్‌గా అనుభవించాల్సినటువంటి ఆనందాన్ని కూడా దూరం చేసుకుంటారు. సో అందుకే ఇది సుఖస్థానం. ఈ సుఖస్థానం సుఖం అనే సుఖమే కావచ్చు. లేదా దుఃఖం కూడా ఇందులోనే ఉంటుంది. సుఖం ఉన్న చోట సుఖం లభించకపోతే దుఃఖం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. దుఃఖం లేకపోతే ఆటోమేటిక్ సుఖం ఉంది. సో 2 కాయిన్‌కి 2 వైపులన్నమాట. ఒకటి ఉంటే ఇంకోటి ఉంటుంది. అలాగే ఈ సుఖం కోసం వేటాడే వ్యక్తుల్లో ఏమవుతుందంటే అది దొరక్కపోతే ఒకలాంటి భయం అనేది ఆవహిస్తుంది. దానికోసం ఈ కష్టాలొస్తాయని జెప్పి, ధనం లేదని జెప్పి, ఆ సుఖం లేదని, ఈ సుఖం లేదని జెప్పి మనిషి వాటి వైపు పరిగెడుతూ వాటిని అందుకోలేక, అవి దొరకవేమో అన్న ఒక భయం, టెన్షన్ ఇవన్నీ ఏవైతే వ్యక్తిని ఒక రకంగా అతలాకుతలం చేస్తుంది. అంటే అక్కడ మెంటల్ పీస్ అంటాం. మానసిక ప్రశాంతత అనేది ఈ భావంలోంచి చూస్తాం గాబట్టి అది దూరం అయిపోతుంది. సో, మానసిక ప్రశాంతత అనేది వ్యక్తికి ఎప్పుడైతే మానసిక ప్రశాంతత ఉంటుందో దానికి అనుగుణంగా శరీరం గూడా ఏముందంటే సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు, శరీరం 2 సంతోషంగా ఉంటాయో జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఈ 4వ స్థానంలో కాలపురుష చక్రంలో దీనికి కర్కాటక స్థానం అని మనందరికీ తెలుసు. 4వ స్థానం. మొదటి 2వ కేంద్రం. దానికి అధిపతి చంద్రుడు. చంద్రుడేందంటే ఆయన చంద్రమ మనసో జాతః అని చెప్పి మనకు వేదోక్తి. సో, ఆయన మనసుకి కారకుడు. అంటే మనసుని తన అధీనంలో ఉంచుకునేటువంటి గ్రహం. సో, చంద్రుడి యొక్క స్థితి ఎవరి జాతకంలోనైనా
ఎందుకంటే ఈయన కాలపురుష చక్రానికి ఈ 4వ కేంద్రానికి అధిపతి కాబట్టి, ఆ లక్షణాలనేటివి ప్రతి జాతకంలో ఆ చంద్రుడి యొక్క స్థితి అనేది మనకి ఈ 4వ భావం యొక్క లక్షణాలనేటివి కొద్దో గొప్పో మనం చూస్తాం. ఇంకటి చంద్రుడు సహజంగా మానసిక సుఖానికి, తల్లికి కారకుడు. తర్వాత తల్లి నుంచి లభించేటువంటి ప్రేమకు కారకుడు. కానీ చంద్రుని యొక్క కారకత్వం అనేది ఈ భావంలో చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ఈ చంద్రుడి యొక్క రాశి మొదటి ఈ చంద్రుడి రాశిలో గురుడు అనేవాడు ఉచ్చ పొందుతాడన్నమాట. గురుడు ఎందుకు ఉచ్చ పొందుతాడంటే అక్కడ ఆ భావంలో ఎలాంటి ప్రెషర్ అనేది ఉండదు. రిలాక్స్, అంటే ప్రశాంతంగా తన ఇష్టమైన, తన మనసుకి నచ్చినప్పుడు మాత్రమే చేసేటువంటి ఎన్విరాన్మెంట్ అంట, పరిస్థితులు ఉంటాయి. అందుకే గురుడికి ఆ స్థానం ఉచ్చ స్థానం. అదే గురుడికి ఆపోజిట్ ఉన్నటువంటి దశమ స్థానంలో ఏమవుతాయంటే నీచ. దశమ స్థానంలో ఏముంటుంది? చూడటానికి రిలాక్స్ అనే, సుఖం అనే పదానికి దూరం. నిరంతరం శ్రమ, దానికి ఒక టైం బౌండ్ అని ఉంటుంది. సమయానుకూలంగా పనులు చేయాల్సి ఉంటుంది. తర్వాత దాని మీద చాలా ప్రెషర్ ఉంటుంది. ఇవన్నీ గురుడికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు. సో, దాంతోటి గురుడు అక్కడ నీచ. అదే చతుర్థం వచ్చేసరికి ప్రేమ అనేది, ప్రెషర్ అనేది లేకుండా ప్రేమ మాత్రమే ఉంటుంది. రిలాక్సేషన్ మాత్రమే, హ్యాపీనెస్ మాత్రమే ఉంటుంది. సో, ఇవన్నీ ఉంటాయి కాబట్టి గురుడికి ఈ భావంలో చాలా హ్యాపీగా ఉంటాడు. అందుకే ఉచ్చేస్తాడు. తర్వాత ఈ 4వ భావానికి, అంటే జ్యోతిష్ శాస్త్రంలో అందరూ మనం 4వ భావం అనగానే ఆ భావానికి అధిపతి చంద్రుడు. సో, చంద్రుడి యొక్క కారకత్వాలు మాత్రమే ఉంటాయనుకుంటే తప్పు. ఎందుకంటే రాశి యొక్క కారకత్వాలు, దానికొక లిమిట్ ఉంది. గ్రహం యొక్క కారకత్వాలు ఆ గ్రహానికి లిమిట్‌గా ఉంటాయి. కానీ మహర్షులు ఏం చేశారంటే రాసుల నుంచి, గ్రహాల నుంచి రెండిటిని కంబైన్ చేసుకొని ఒక భావానికి ఎన్నో రకాల కారకత్వాలు దానికి కలిపి చెప్తారు. అందుకే ఒక భావంలో ఒక గ్రహమే కాకుండా ఎన్నో రకాల గ్రహాల యొక్క కారకత్వాలు మిశ్రితం అయిపోతాయి. లేకుంటే ఆ భావం గురించి చెప్పలేం. ఇప్పుడు ఈ సుఖస్థానం అన్నాం. సుఖస్థానం అనగా చంద్రుడు. మళ్ళీ ఇదే 4వ భావంలో ఏం చెప్తాం? భోగాలకు గూడా కారణం. వాహనాలకు గూడా. అంటే భోగానికి, వాహనానికి కారకుడు శుక్రుడు. అలా 4వ స్థానానికి సంబంధం ఉంది. ఆ రకమైన సంబంధం వస్తుంది. ఇక్కడ రాశిలో మూలంగా ఎలాంటి సంబంధం లేదు. ప్లస్ రాశి అధిపతి చంద్రుడి పరంగా ఎలాంటి సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే భావం కిందికి, ఈ కేంద్రం, రెండవ కేంద్రం, అలాగే భావం గూడా 4వ భావం. సో, ఈ 4వ భావం వచ్చేసరికి ఒక్కొక్క కారకత్వంకి సంబంధించి ఆయా గ్రహం యొక్క కారకత్వాలనేటివి ఇక్కడొచ్చి చేరుతాయి. అందుకే 4వ భావంలో శుక్రుడు గూడా ఇంపార్టెంట్. తర్వాత స్థిరాస్తులు. స్థిరాస్తుల కుజుడు. అంటే భూములు, భూములకు సంబంధించి ఈ 4వ భావంలో ఉంటుంది. నివాసం. నువ్వు ఉండేటువంటి గ్రామం, పట్టణం ఏదైనా కావచ్చు. సో, పట్టణం, భూమి, నివాసం కుజుడుకు సంబంధించి. సో, కుజుడు యొక్క కారకత్వాలు కూడా ఇందులో యాడ్ అవుతాయి. తర్వాత కేతువు కూడా 4వ భావానికి కారకుడే. ఎందుకంటే ఇది మోక్ష త్రికోణంలో మొదటి భావం. మోక్ష త్రికోణంలో రెండవ భావం ఏంటంటే అష్టమ భావం. సో, అష్టమ భావం కాలపురుష చక్రంలో కేతువు కూడా అధిపతి. అలాగే 12వ భావానికి కారకుడు. అంటే ఈ 4వ స్థానానికి కోణంలో ఉండేటువంటి మిగతా 2 భావాలకు సంబంధించినటువంటి కేతువు ఈ 4వ భావంలో కూడా
ఆయన యొక్క కారకత్వం అనేది ఈ భావాన్ని నిర్దేశిస్తుంది. సో, అందు గురించి ఒక భావాన్ని చదివేటప్పుడు ఆ భావము, భావాధిపతే కాకుండా ఆ భావంలో మనం ఏ కారకత్వాలైతే చూస్తున్నామో, ఆ కారకత్వాలకు సంబంధించిన గ్రహం యొక్క స్థితి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనం జ్యోతిష్ శాస్త్రంలో ఏంటంటే డీప్‌గా వెళ్తే తప్ప మనకు అర్థం కాని విషయం. తర్వాత ఈ 4వ భావం అనేది కర్మ భావానికి అపోజిట్ ఉండేటువంటి భావం. దశమ భావానికి అపోజిట్ ఉంటుంది కాబట్టి 4వ భావం. అంటే కర్మ ద్వారా వచ్చేటువంటి ఫలితాలు అవి ఎక్కడ అనుభవిస్తామంటే 4వ భావంలో అనుభవిస్తాం. సంపాదించి కుటుంబానికి సకల విలాసాలతో కూడుకున్నటువంటి భవనం గావచ్చు, నువ్వు ఉండటానికి నివాస యోగ్యమైనది గావచ్చు, వాహన సౌఖ్యం గావచ్చు, చర స్థిరాస్తులు గావచ్చు, తద్వారా మానసిక ప్రశాంతత పొందేటువంటి రోజంతా కష్టపడి మిగిలిన టైం అంతా శరీరానికి విలాసంగా గావచ్చు, లేదా ప్రశాంతత గావచ్చు, లేదా మొత్తం ఓవరాల్‌గా అన్నిటికి రిలాక్సేషన్‌గా గావచ్చు అనేది ఫోర్త్ భావం. సో, ఇవన్నీ ఇందులో ఈ భావంలోనే చూస్తాం గాబట్టి వ్యక్తికి ఈ 4వ భావం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి అర్థమవుతుంటది. తర్వాత క్లాసిక్స్‌లో రకరకాల అంటే బృహత్పరాశర హోరా శాస్త్రం నుంచి మొదలుపెడితే ఆహ్, రకరకాల క్లాసిక్స్‌లో ఎన్నో రకాల కారకత్వాలు ఈ భావానికి ఇచ్చారనమాట. అందులో మనం కొన్ని జెప్తాను మీకు. తర్వాత ఈ భావం ఏందంటే జ్యోతిష్ శాస్త్రంలో 4 కేంద్రాలను మనం ముందు చెప్పుకున్నాం గదా! లగ్నం ఇంపార్టెంట్. మనం ఉదయించే టైంలో ఉన్నటువంటి భావం అది. తర్వాత దశమ భావం ఏందంటే జనిత్ అంటారు. ఇంగ్లీష్‌లో జనిత్ అంటాం. మెరిడియన్ అంటారు. తెలుగులో స్వర్గం అంటారు. అంటే మిట్ట మధ్యాహ్నం మన సూర్యుడు ఉదయించినటువంటి లగ్నానికి సూర్యుడు ఏం చేస్తాడు మిట్ట మధ్యాహ్నానికి దశమ భావంలో వస్తాడు. పీక్ టైమ్ అంటాం. దాన్ని అభిజిత్ ఇది అని చెప్తాం మనం. అంటే దశమ భావం అంటే సహజ కాలచక్రం దాంట్లో వక్రభావం అనేది దశమ భావం అవుతుంది. సో, దాన్ని స్వర్గం అంటే దానికి అపోజిట్ అయినటువంటి ఈ 4వ భావం ఏంటంటే పాతాళం. సో, ఇది పాతాళానికి సంబంధించినటువంటిది. దశమ భావం ఏంటంటే ఊర్ధ్వలోకం సంబంధించినటువంటిది. స్వర్గంకి సంబంధించినటువంటిది. సో, ఇక్కడ ఈ భావానికి, ఈ పాతాళానికి సంబంధించి ఎవరంటే ఈ రాహుకేతువుల్లో రాహువు ఈ భావానికి గూడా కారకుడు. ఎందుకంటే మనిషి యొక్క బుద్ధి అనేది ఈ 4వ భావంలో ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే శుద్ధి గూడా ఇందులో ఈ భావంలో ఉంటుంది. మనిషి వ్యక్తి యొక్క క్లీన్లీనెస్ అంటే అర్థం ఏందంటే శుభ్రత అనేది శారీరక శుభ్రతే కాకుండా మానసిక శుభ్రత. అంటే మనసనేది ఎంత ప్యూరిటీగా ఉంది అనేది ఈ భావంలో తెలుస్తుంది. 4వ భావం ఇంకేం చెప్తుందంటే హృదయం చెప్తుంది. సో, హృదయం కూడా ఎంత క్లీన్‌గా ఉందనేది గూడా ఈ భావం. ఒక వ్యక్తి హృదయపరంగా ఎంత క్లీన్‌గా ఉంటాడో అతను సమాజాన్ని ఆ రకంగా అంత ఇదిగా ప్రేమిస్తాడనమాట. అలాగే ఇతరులు గూడా అతన్ని ఆ రకంగా రిసీవ్ చేస్తారు. సో, హృదయం అనేది ఎంత శుభ్రత, ఎంత క్లీన్‌గా ఉందనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ భావం చెప్తుంది. ఈ 4 భావంలో అనుభవించటానికి అంటే ఆ సుఖాలు, ఆ భోగాలు, ఆ మెంటల్ పీస్ అవన్నీ అనుభవించాలన్నా కూడా దానికి తగినటువంటి మానసిక, శారీరక అర్హత ఉండాలి. అంటే ముందు ఆ వ్యక్తికి ఆ ప్రశాంతత అనేది తెలియాలి. దాన్ని అనుభవించాలనేటువంటి కోరిక ఉండాలి. దానికోసం అతను చేయగలిగేటువంటి శ్రమ గూడా లేదా
వాటికి దూరంగా ఉంటాం. వాటి యొక్క విలువ తెలియదు. తర్వాత వాటి కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మానసిక ప్రశాంతత లేని వ్యక్తి జీవితంలో ఏంటంటే అతనికి ఒక నిలకడ అనేది ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక దాని వెంట పరిగెడుతూనే ఉంటాడు. తర్వాత ఈ మనకు చెప్పేటువంటి రకరకాల మనకున్న గ్రంథాలు పరాశర హోరా శాస్త్రం, ఫలదీపిక గాని, సర్వార్థ చింతామణి అలాగే జాతక తత్వం, సత్యం, జాతక పారిజాతం, జాతక మార్తాండం, జాతక అలంకారం ఇలా చాలా చాలా నంబర్ ఆఫ్ క్లాసిక్స్ ఉన్నాయి. అవన్నీ చదవటానికి మన జీవితకాలం సరిపోదు. వాటిని అర్థం చేసుకోవటానికి. చదవటం, వాటిని అర్థం చేసుకొని ఒక కంక్లూజన్‌కి రావాలంటే. అది ఎప్పటినుంచో మొదలుపెడితే తప్ప అదైనా పూర్తిగా అవగాహనలోకి రావు. కాకపోతే ఏందంటే అందులోంచి మనకంటే ముందు ఎంతోమంది చదివి వాటి నుంచి వాళ్ళ అవగాహన చేసుకొని కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు మనకు అందిస్తే, ఆ విషయాల్ని మనం చదువుకొని ఇలా మీతో పాటు నేను షేర్ చేస్తాను. సో, అందులో ముఖ్యమైన విషయాలు ఈ చతుర్థ భావం గురించి ఆయా గ్రంథకర్తలు ఎలా నాలుగో భావం నుంచి వ్యక్తి యొక్క సుఖం, అతని జీవితంలో ఏమాత్రం సుఖానికి అర్హుడు అనేది ఈ భావంలో చెప్తుంది. తర్వాత మోక్ష స్థానం అని ముందు చెప్పుకున్నాం గదా! మోక్షం గూడా. ఆ మోక్షం గూడా ఎలా అంటే పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి ఆ సాధనలో భాగమై ఉందా? లేదా? అనేది గూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇది చతుర్థ స్థానం అనేది పంచమానికి వ్యయస్థానం. అంటే పంచమం ఏంటిది? పూర్వజన్మ. సో, ఆ సంబంధించినటువంటి ఇందులో ఆ కర్మ అనేది ఏంటంటే మోక్షం. మోక్షానికి సంబంధించి ఏమన్నా సాధన ఏమన్నా మిగిలి ఉంటే అప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ జన్మలో మళ్ళీ అక్కడి నుంచి మొదలవుతుంది. ఇది చతుర్థం. తర్వాత తల్లి, మాతృస్థానం అని ముందే చెప్పుకున్నాం కాబట్టి, ఈ భావం తల్లి, తల్లి యొక్క జీవితం, తల్లి నుంచి లభించేటువంటి ప్రేమ, లేదా తల్లి నుంచి లభించేటువంటి వ్యతిరేకత. ఒక్కోసారి తల్లి ప్రేమ దొరకటం కష్టం. ఎందుకంటే నానా రకాల కారణాలుండొచ్చు. తల్లే ముందే లేకపోవటం, తొందరగా ఈ లోకం వదిలిపెట్టడం, ఉన్నా కూడా ప్రేమ లేకపోవటం, రకరకాల కారణాలుంటాయి. అంటే మాతృ ప్రేమ అనేది ఏమాత్రం మనకు లభిస్తుంది అనేది భావన చెప్తుంది. తర్వాత ఒక వ్యక్తి ఉండేటువంటి నివాసం, భవనం, తను ఉండే ఇల్లు. ఆ ఇల్లు ఏంటంటే తన స్వ స్వశక్తితో కట్టుకున్న ఇల్లు అయి ఉంటుందా? లేకపోతే పూర్వీకులు ఇచ్చినటువంటి ఇల్లా? లేకపోతే ఇంకే రకంగా వచ్చిన ఇల్లా? అనేది ఈ భావనలో తెలుస్తుంది. సో, దీనికంతకి కారకుడు అంటే మళ్ళీ కుజుని చూస్తాం. ఈ గృహానికి సంబంధించి గాని, భవనాలకు సంబంధించి గాని. తర్వాత భోగాలు, సుఖభోగాలంటాం. ఈ సుఖభోగాలు గూడా ఈ భావంలో ఒక వ్యక్తి ఎంత మేరకు అనుభవించగలడు? అసలు ఉన్నాయా? లేవా? సుఖాలనేటివి జీవితంలో అనుభవించగలడా? అసలు లేవా? అనేది భావం చెప్తుంది. దానికి మళ్ళీ శుక్రుడు కారకుడు. తర్వాత ఈ భావంలో ఇంకో ముఖ్యమైనదేంటంటే వాహన సౌఖ్యం. వాహన సౌఖ్యం అంటే వాహనంలో ఇప్పుడు మనం చూస్తుంటాం. వాహనాలు ఎన్నో రకాల వాహనాలున్నాయి. ఒక వాహనం ఏందంటే మనం కష్టపడి సైకిల్ తీసుకోండి. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కష్టపడి తొక్కితేనే మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళగలం. వెహికల్ ఉందనుకో, సో దానికి వెహికల్ కంటే దాని పెట్రోలో ఏదో ఒకటి దాన్ని పోస్తే తప్ప అది తీసుకెళ్ళదు. ఆ వెహికల్ పెట్రోల్ గురించి మనం దానికి ఇంకో రకంగా కష్టపడతాం. బట్ వాహన సౌఖ్యం అనేది ఏందంటే సుఖంగా ఉంటుంది. అలా వాహనాలలో అన్ని రకరకాల వాహనాలొస్తాయి. ఎంత డబ్బు పెడితే అంత సుఖాలతో, లగ్జరీస్‌తో కూడుకున్నటువంటి వాహనం ఉంటుంది. సో, అది గూడా ఈ భావంలో తెలుస్తుంది మనకు. అంటే ఎలాంటి వాహనం అనేది వ్యక్తి జీవితంలో పొందగలడని. దానికి శుక్రుడు కారకుడు మళ్ళీ ఇందులో. శుక్రుడి యొక్క స్థితి అనేది చెప్తున్నాను. తర్వాత స్థిరాస్తులు. స్థిరాస్తులంటే ఇవే భవనాలు, తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ అనుకోండి.
లేదా వ్యాపార కేంద్రాలు అనుకోండి. అవి అవి పూర్వీకుల నుంచి వచ్చినాయా? లేకపోతే తను కష్టపడి సంపాదించుకున్నాయా? ఇవన్నీ గూడా ఇందులోనే వస్తుంది. మళ్ళీ దానికి కుజుడే కారకుడు. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫార్మ్ హౌజులు అంటాం మనం. వ్యవసాయ క్షేత్రాలు గాని, వీటన్నిటికి ఇందులోనే కనిపిస్తుంది. సో, దానికి కుజుడు. తర్వాత పంటకి, ఎందుకంటే వ్యవసాయ క్షేత్రం అంటే ఏందంటే, పంట ద్వారా ఆదాయం ఉందా? లేదా? అనేది ఇందులో తెలుస్తుంది మనకి. ఇక ప్రైమరీ ఎడ్యుకేషన్. ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఈ చతుర్థ భావంలో ఉంటుంది. సో, ఆ ఎడ్యుకేషన్ అనేది ఎలా నడుస్తుంది? ఎలాంటి సిట్యుయేషన్ క్రియేట్ అవుతుంది? కొందరికి ఆ ఎడ్యుకేషన్ జీవితంలో అంటే టైంకి అందాల్సింది అందదు. విద్య అనేది అందుబాటులో ఉండదు. విద్య దొరక్కపోవచ్చు. లేదా తనే ఆ విద్య విముఖత ఉండొచ్చు. చదవలేకపోవచ్చు. సో, విద్య అనేది ఇక్కడ మళ్ళీ ఒక కారకత్వం అనేది యాడ్ అవుతుంది ఈ భావంలో. తర్వాత ఈ నాలుగో భావంలో నీకుండేటువంటి భృత్యగణం. భృత్యగణం అంటే సర్వెంట్స్. నీకెంతమంది సేవకులు. సేవకులు అంటే ఈ సుఖం అంటే మనుషుల ద్వారా పొందేటువంటి సుఖం గూడా ఉంటుంది. సేవ చేసేవాళ్ళుంటారు. రకరకాల సేవలు చేస్తారు. ఆ సేవలనేటిది ఎంత మాత్రం ఇస్తాయనేది ఎంతమందున్నారు? ఆ సర్వెంట్స్‌తో నువ్వు పొందేటువంటి సుఖాలెలా? ఆ సర్వెంట్స్ నువ్వెలా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తావనేది గూడా ఇందులో ఉంటుంది. తర్వాత మనశ్శాంతి. సో, మనశ్శాంతి అనేది ఎంత మేరకి జీవితంలో అనుభవించగలడు? మనశ్శాంతి అనేది ఉందా? లేదా? ఇందులో ఈ భావనలో చెప్తుంది. దీనికి కారకుడు చంద్రుడు. చంద్రుడు ఎక్కడన్నా దెబ్బతింటే పాపగ్రహాల దృష్టి, పాపక్షేత్రం, చంద్రుడే బలహీనంగా ఉండటం. ఖచ్చితంగా ఏమవుతుంది ఆ వ్యక్తి జీవితంలో ఈ మానసిక ప్రశాంతత అనేది కొద్దిగా, కొద్దిగా అయింది. దాని స్థితి బట్టి, చంద్రుడి యొక్క స్థితి బట్టి ఆ ప్రశాంతత పోతుంది మనిషి. తర్వాత వాహనాలని చెప్పుకున్నాం గదా! వాహనాల ద్వారా సుఖమే కాకుండా ఒకవేళ ఈ భావం దెబ్బతింటే వాహనాల ద్వారా కూడా కష్టాలు. అంటే యాక్సిడెంట్లు, రకరకాల ప్రాబ్లమ్స్. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఈ భావంలో భర్త లేదా భార్య వాళ్ళ యొక్క సంపాదన గూడా తెలుస్తుంది. ఎందుకంటే సప్తమానికి సో, వాళ్ళ యొక్క చూడొచ్చు. తర్వాత భర్త లేదా భార్య యొక్క సోషల్ స్టేటస్, సమాజంలో వారికున్నటువంటి గౌరవం, గుర్తింపు అనేది ఇందులో చతుర్థ భావం తెలుస్తుంది. తర్వాత చతుర్థ భావం దెబ్బతింటే వ్యక్తి తన స్వగ్రామం, స్వదేశం వాటి నుంచి ఏమైతదంటే విముక్తి. వాటిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఎక్కడో దూర దేశాలకెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ చతుర్థ భావం దెబ్బతింది. దెబ్బతింటే ఏమైద్దంటే స్వజనుల మధ్య ఉండేటువంటి యోగం ఉండదు. సో, అందు గురించి ఈ ఫోర్త్ భావం గూడా కొందరు అడుగుతుంటుంటారు. నాకు నివాసం విదేశంలో ఉందా? లేదా? అని జెప్పి. సో, అందు గురించి ఈ భావం గూడా దాని ఫారిన్ విదేశాల్లో నివాసం ఉంటాను. అంటే దీనికి చతుర్థ భావానికి నైన్త్ భావం గనుక కనెక్షన్ ఉన్నా, 12థ్ భావానికి కనెక్షన్ ఉన్నా, ఖచ్చితంగా ఏమవుతుందంటే స్వదేశం, స్వగ్రామం అనేది వదిలిపెట్టాల్సి. తర్వాత ఇది దశమానికి అపోజిట్ హౌస్ గాబట్టి వృత్తిలో ఉండేటువంటి సమస్యలు గూడా ఇందులో కనిపిస్తాయి. వృత్తిలో ఉండే సమస్యలు ఈ భావం చెడిపోతే చెప్తున్నాను. ఈ భావం చెడిపోయినప్పుడు ఏమైద్దంటే వృత్తిలో సమస్యలు చెప్తుంది. అలానే
వచ్చే ఇన్‌కమ్‌లో గూడా ప్రాబ్లమ్స్ గూడా ఇందులో చెప్తాయి. సో, అందుకే ఈ భావం అనేది గూడా దానికి సపోర్ట్ చేస్తుంది. ఏది వృత్తి స్థానానికి, కర్మస్థానానికి సపోర్ట్. ఇందులో ఏదైనా శుభగ్రహం ఉందంటే ఆటోమేటిక్ గురుడు ఉన్నాడనుకుందాం. గురుడు ఏం చేస్తాడు? దశమాన్ని చూస్తాడు. సో, వృత్తిలో మంచి ప్రోగ్రెస్ ఇస్తాడు. మంచి స్టేటస్. తద్వారా ఇన్‌కమ్. ఈ చతుర్థ భావంలో ఉపగ్రహాల స్థితి కనుకుంటే బావుంటుంది. తర్వాత వ్యక్తి యొక్క జీవితంలో సాధారణంగా ఎంత మాత్రం వృద్ధి అంటే రకరకాల వృద్ధి ఉండొచ్చు. భౌతికమైన వృద్ధే గావచ్చు, లేదా మనిషి యొక్క మానసికంగా అనుకోవచ్చు, విజ్డమ్ ద్వారా అనుకోవచ్చు, లేదా మోక్షం ద్వారా అనుకోవచ్చు. అంటే బాడీ, మైండ్, సోల్ ఈ మూడిటి లెవెల్‌లో వ్యక్తి ఎంత వృద్ధి పొందుతాడనేది కూడా భావనలో ఉంటుంది. తర్వాత చతుర్థ భావం దెబ్బతింటే సంతానానికి ప్రాబ్లమ్. ఎందుకంటే ఇది పంచమానికి వ్యయస్థానం. సో, పంచమానికి వ్యయస్థానం అయినప్పుడు సంతాన భావానికి గూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఈ భావం దెబ్బతిన్నప్పుడు ఇమ్మీడియేట్. తర్వాత ఈ భావం అనేది చతుర్థ భావం అనేదంటే పర్సన్ వ్యక్తి యొక్క శీలం, శీలం అంటే క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ అంటే మోరల్ క్యారెక్టర్. ఈ భావంలో గనక పాపగ్రహాలుంటే ఆ వ్యక్తి యొక్క మోరల్ క్యారెక్టర్ మీద మనం ఆటోమేటిక్‌గా డౌట్ ఉంటది. కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే ఈ నాలుగో భావం అనేది తను సమాజంతో ఎలా డీల్ చేస్తాడనేది, సమాజాన్ని ఎలా తీసుకుంటాడనేది కూడా ఇంపార్టెంట్. సో, ఇక్కడ పాపగ్రహం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తికి ఒక రకమైనటువంటి అనుమానం, మోరల్స్ దెబ్బతినడం, నీతి నిజాయితీ లేకపోవటం, వ్యక్తుల మీద అపోహలు ఇవన్నీ కలగటానికి కూడా ఈ భావం చెప్తుంది మనకు. ముఖ్యంగా అయితే స్త్రీ జాతకంలో కూడా ఈ చతుర్థ భావం ఇంపార్టెంట్. వాళ్ళ మోరల్ క్యారెక్టర్ బాగుంది అని చెప్పడానికి చతుర్థ భావం గనక బాగుంటే ఇదొక రీజన్. తర్వాత ఇంకా చాలా రకాలున్నాయి ఇందులో. గవర్నమెంట్ కూడా ఇందులోనే వస్తుంది. తర్వాత ఆహ్, సుగంధ ద్రవ్యాలు ఇందులోనే ఉంటాయి. తర్వాత బంధువులు ఈ భావంలోనే ఉంటారు. బంధువులంటే చాలా క్లోజ్ రిలేటివ్స్. తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్. 11థ్ భావం గూడా ఫ్రెండ్స్ గానీ, ఈ ఫోర్త్ అనేది ఎలాంటి ఫ్రెండ్స్ అంటే వెరీ, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. బంధువుల తర్వాత. తర్వాత ఈ మెడిసిన్ గురించి తర్వాత తల్లి నుంచి లభించేటువంటి పాలు. ఎందుకంటే శిశువుకి ఇంపార్టెంట్. అయితే తల్లి యొక్క పాల మీద మొదట్లోనే ఆధారపడి ఉంటాడు కాబట్టి మిల్క్ ఇంపార్టెంట్. అలాగే మిల్క్ అనేది చంద్రుడికి సంబంధించినటువంటిది. చంద్రుడి అధిపతి గూడాను. సో, ఇది పాల పాలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే. తర్వాత ఇందులో బాధలు, కష్టాలు ఇందులో గూడా ఉంటాయి. సుఖం మనం ఇంతకుముందు చెప్పుకున్నది సుఖస్థానం. ఆ సుఖస్థానం అంటే సుఖం లోపిస్తే ఆటోమేటిక్‌గా ఇవి ఉంటాయి. సఫరింగ్ ఉంటుంది, బాధలు. తర్వాత వ్యక్తి యొక్క మొరాలిటీ అంటే ఆ వ్యక్తి యొక్క నమ్మకం. అంటే ఆ వ్యక్తి యొక్క నీతి నిజాయితీలు అంటాం దాన్ని. నమ్మకాలు ఇంపార్టెంట్. తర్వాత ఈ భావం ఆహ్, ఉద్యానవనాలు లేదా వీటినేమంటారు ఇంకా అమ్యూజ్‌మెంట్ సెంటర్స్ అంటారు. అంటే ఆహ్లాదంగా ఉండేటువంటి సెంటర్స్. మనోరంజకమైన కేంద్రాలు. సినిమా హాల్ అనుకోవచ్చు. ఇప్పుడు చెప్పాలంటే ఇలాంటివి. తర్వాత ఈ భావం తటాకాలు, కూపాలు. కూపాలంటే బావులు. నీళ్ళకి నీళ్ళు తీసుకోవడానికి నీళ్ళు దొరుకునేటువంటి బావులన్నమాట. తర్వాత మండపాలు. శుభకార్యాలు జరిపేటువంటి అన్ని రకాల మండపాలు ఇందులోనే వస్తాయి.
తర్వాత ఈ భావం శుద్ధికి సంబంధించినట్టు భావం. శారీరక శుద్ధి, మానసిక శుద్ధి, ఆత్మశుద్ధి అన్నిటి. తర్వాత ఈ భావం ఆరోపణలు, ఒక్కోసారి నిందారోపణలు ముఖ్యంగా. ఎదుటి వాళ్ళ మీద నిందారోపణ చేసేటువంటి. ఒక్కోసారి తన మీద కూడా నిందారోపణలు వస్తుంటాయి ఇందులో. తర్వాత గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు అంటే గృహప్రవేశాలు అన్నీ ఇందులోనే వస్తాయి. తర్వాత ఆ గృహం యొక్క విస్తృతి అంటే గృహం అనేది చిన్న పూరి గుడిసె నుంచి విలాసవంతమైనటువంటి రాజమహల్ వరకు కూడా ఇందులోనే ఉంటాం. ఈ భావనలోనే చూడొచ్చు అన్నమాట. ఎలాంటి భవనం, ఎలాంటి నివాసం ఉండేటువంటి దాని యొక్క లక్షణం అనేది ఇందులో చెప్పొచ్చు. తర్వాత మనిషి వాళ్ళ జీవితంలో సంపదని దాచేటువంటి స్థలం కూడా ఇందులోనే వస్తుంది. సంపాదించిన సంపద, ఆ సంపదని ఎక్కడో దగ్గర దాచడం. మనం బ్యాంక్ లాకర్స్ అంటాం. అప్పట్లో ఇప్పుడు బ్యాంకులు వచ్చినాయి కాబట్టి బ్యాంక్ లాకర్స్ పెడుతుంది. సో, పబ్లిక్ మనీ కానటువంటి దాన్ని ఏం చేస్తారు, బ్లాక్ మనీని ఎక్కడో ఒక దగ్గర దాచాలి. సో, ఇంట్లో దాస్తారు. సో, అది కూడా ఈ భావం చెప్తుంది. తర్వాత వ్యక్తి సంపాదించినటువంటి సేవింగ్స్, బ్యాంక్ సేవింగ్సే కావచ్చు, ఇంట్లో ఏదైనా సేవింగ్స్ కావచ్చు. తర్వాత పంట నుంచి వచ్చేటువంటి ఆదాయం. ఒకటి గార్డెన్ మనం చెప్పుకున్నాం కదా, అగ్రికల్చర్ ల్యాండ్ అనేది వ్యవసాయ క్షేత్రం. దాని నుంచి వచ్చే లాభం, పంట. తర్వాత పశువుల సంపద. పూర్వకాలం రాజుకి కనుక ఒక కింగ్డమ్‌కి లెక్క తీసుకుంటే ఏంటంటే, ఆ రాజుకు సంపద ఎలా కొలిసేవాళ్ళంటే, ఆయనకి ఎంత అశ్వదళం ఉంటుంది, గజ దళం ఎంతుంది, తర్వాత సైన్య బలం ఎంతుంది. అన్నీ ఏంటంటే అంగబలం. ఆ అంగబలం అనేది ఇందులోనే కనిపిస్తుంది. మామూలు వ్యవసాయదారుడు లెక్క తీసుకుంటే అతనికి ఉండేటువంటి సంపద. తర్వాత ఈ భావం అనేది జనరల్ పబ్లిక్. జనరల్ పబ్లిక్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రభుత్వం దీన్ని ఒక ప్రభుత్వానికి లెక్క తీసుకుంటే ఇదేంటంటే హోమ్ అఫైర్స్ అంటాం. హోమ్ అఫైర్ అని చెప్తాం. అంటే సహజంగా దేశంలో ఉండేటువంటి కామన్ పీపుల్‌కి వాళ్ళు ఏదన్నా ఒక చట్టం చేసినా, లేకపోతే ఏదన్నా జీవో పాస్ చేసినా, ఏదైనా గాని ఏమవుద్దంటే జనాలకి ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుంది. అంటే జనరల్ పబ్లిక్ ఎఫెక్ట్ అయ్యే చట్టాలు కూడా ఇందులోనే వస్తాయి. అందుకే దీన్ని ఏంటంటే శాసనసభ కూడా ఇందులో చతుర్థ భాగంగా చూడాలి. దీన్ని అందుకే సింహాసనం అని కూడా అన్నాం ఈ భావం. సింహాసనం ఎందుకంటే సింహాసనం ఎక్కడుంటుంది? రాజభవనంలో. రాజభవనం అంటే ఏంటిది? శాసనాలు చేసేటువంటి భవనం. సో, అందుకే ఇది ఈ పార్లమెంట్ అంటాం. దాని సింహాసనం. దాని తద్వారా కామన్ పీపుల్‌కి ఎలాంటి చట్టాలు చేస్తారో కూడా ఇందులోంచే చూస్తాం. తర్వాత వ్యక్తి యొక్క వ్యవహారాలు, మేనర్స్ అంటాం. తర్వాత శారీరకంగా చూసుకుంటే ఏమైందంటే రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాస వ్యవస్థ. తర్వాత చెస్ట్. తర్వాత ఇందులో మనం ఇంకొక ఏంటంటే తల్లికి సంబంధించినటువంటి బంధువులు, వాళ్ళందరి రిలేషన్స్ కూడా ఇందులోనే కనిపిస్తాయి మనకు. దాన్ని మెటర్నల్ రిలేషన్స్ అంటారు. తర్వాత ఇది జనరల్ వెల్‌ఫేర్ అంటే అర్థం ఇంగ్లీష్‌లో జనరల్ వెల్‌ఫేర్ అంటాం. మామూలుగా ప్రజలకి సుఖం, శాంతి అన్నమాట. తర్వాత ఇది వేద శాస్త్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధి. అంటే ఆ వేద శాస్త్రాన్ని ఎంతవరకు ఆ విజ్ఞానాన్ని వంట పట్టించుకుంటారు, లేకపోతే దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్‌ని చదవటము, పెంచుకోవటము కూడా ఈ భావంలో చెప్తాయి. అయితే ఇప్పుడు పైన ఇన్ని కారకత్వాలు చెప్తాను. ఒక చతుర్థ భావానికి ఇవి బేసిక్ మినిమమ్ కారకత్వాలు. ఇంకా ఎన్నో రకాల కారకత్వాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఆ పైన చెప్పిన గ్రంథాలన్నీ తిరిగేస్తే మనం ఒక లిస్ట్ రాసుకోవచ్చు. ఎన్నో రకాల కారకత్వాలొస్తాయి. అయితే ఒక్కొక్క కారకత్వం
ఆ చతుర్థ భావాధిపతి మాత్రమే కాదు. ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కొక్క కారకత్వానికి ఒక్కొక్క గ్రహం కూడా తోడవుతుందండి. వాహనాలకి శుక్రుడు, అలాగే చరస్థిరాస్తులకు సంబంధించి కుజుడు, ఎడ్యుకేషన్ కి సంబంధించి విద్యకి సంబంధించి కుజుని చూస్తాం. సో మెడిసిన్ సంబంధించి రవిని చూడాల్సి ఉంటుంది. సో ఇలా ఒక కారకత్వాలకు సంబంధించి సుఖం, శాంతి చూడాలంటే సుఖానికి కారకుడు, ఆనందానికి కారకుడు గురుడు. గురుడు ఈ భావంలో ఉచ్చబడుతుంటాడు కాబట్టి. సో గురుడు యొక్క సంబంధం కూడా ఇందులో ఉంటుంది. సో అయితే ఒక్కొక్క భావానికి సంబంధించి చూడాలంటే పరాశర మహర్షి మనకి ఏం చేశాడు? వర్గ చక్రాలని దానికి ఇచ్చాడు. ఈ భావాలతో పాటు ఈ భావాన్ని చదవాలంటే పూర్తిగా దానికి సంబంధించినటువంటి వర్గ చక్రాన్ని కూడా చదవాల్సి. శుక్రుడు అంటే భోగభాగ్యాలు, వాహన సౌఖ్యాలు, బట్టలు, తర్వాత సుగంధ ద్రవ్యాలు, సెంట్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి శుక్రుడు కారకత్వాలు కూడా. ఎడ్యుకేషన్, తర్వాత బాల్యం, తర్వాత తల్లి తరపు బంధువుల గురించి చూడాలంటే బుధుడు కారకత్వం. చరస్థిరాస్తుల నుంచి కుజుడు. తర్వాత కామన్ కామన్ పీపుల్ అంటే మామూలు సాధారణ జనం గురించి, మాస్ పీపుల్ అంటే వాళ్ళ గురించి చూడాలంటే శని యొక్క కారకత్వం. తర్వాత సంతోషం, తర్వాత విజ్డమ్, తర్వాత దాన్ని పెంపొందించేటువంటి కారకత్వం గురుడు. అలాగే కేతువు చెప్తాం, మోక్షానికి సంబంధించిన విజ్ఞానం నేర్చుకో, అటువైపు మనసు మళ్ళటానికి కావాల్సిన కేతు ఇస్తారు. సో అందుకే ఒక్కొక్క చార్ట్ చూడాల్సి ఉంటుంది. ధనం గురించి చూడాలంటే హోరా చార్ట్ అనే హోరా వర్గ చక్రం ఉంటుంది. తర్వాత గృహాలు, సంపద, వాటి గురించి చతుర్థాంశ. ప్రొఫెషన్ చూడాలంటే దశమాంశ. తర్వాత తల్లి తరపున తల్లి యొక్క జీవితం చూడాలంటే ద్వాదశాంశ, పేరెంట్స్ సంబంధించి. అలాగే వెహికల్స్ అంటే వాహనాల ద్వారా వచ్చేటువంటి సౌఖ్యం, దాని ద్వారా వచ్చే లగ్జరీస్ అన్ని షోడశాంశం ఉంటుంది. అలాగే విద్య, ఆ విద్యలో పొందేటువంటి నైపుణ్యం, ఇది కూడా చతుర్వింశాంశ చెప్తుంది. అందుకే చతుర్వింశాంశ ఏం చేస్తుందంటే ఏ విద్య వైపు వెళ్ళాలి అంటే ఆ చతుర్వింశాంశ అనేది ఇంపార్టెంట్. ఆ విద్య అనేది పూర్వజన్మలో దానికి సంబంధించినటువంటి విద్య సాధనలో ఉంటారు. సో ఆ విద్యని కనుక మళ్ళీ మొదలు పెడితే ఏమవుతుందంటే దాంట్లో చాలా ముందుకు వెళ్తారు. అంటే చతుర్వింశాంశం చాలా ఇంపార్టెంట్ ఈ చతుర్థ భావాన్ని చూడాలనుకుంది. తర్వాత తల్లి నుంచి సంక్రమించినటువంటి కర్మ పూర్వజన్మ నుంచి వస్తుంది కదా. ఆ కర్మ తల్లి నుంచి కూడా కొంచెం పూర్వజన్మ కర్మ అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది. సో దాన్ని చూడాలంటే మళ్ళీ కవేద అంశ అంటుంది. అంటే దాన్ని D40 అనే చార్ట్ ఒకటి ఉంటుంది, వర్గ చక్రం. అలాగే తండ్రి నుంచి వచ్చే కర్మ చూడాలంటే D45 అంటే అక్షవేదాంశ అని ఉంటుంది. ఇలా ఈ యొక్క కారకత్వాలన్నీ వాటిని పూర్తిగా ఒక చతుర్థ భావంలో మాత్రమే మనకు కనపడదు. దీన్ని బేస్ చేసుకొని దేని గురించి, ఏ విషయం గురించి డీప్ గా వెళ్ళాలనుకుంటే దానికి సంబంధించినటువంటి వర్గ చక్రాన్ని, తర్వాత ఈ చతుర్థ వీటిని కంబైన్ చేసి చూస్తే మనకు చాలా విషయాలు, ఆ భావం ఏం చెప్తుంది లేదా కారక గ్రహం ఏం చెప్తుంది, మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. సో ఇలా ఈ చతుర్థ కేంద్రం గురించి కొన్ని విషయాలు, ఇంకా దీన్ని మనం డీప్ గా స్టడీ చేయాలంటే మనకు ఉన్నటువంటి 12 రాసుల్లో మేషం నుంచి మీనం వరకు, మేషరాశి చతుర్థం అయితే ఎలా ఉంటుంది, వృషభం చతుర్థం అయితే ఎలా ఉంటుంది, మళ్ళీ రాశి యొక్క కారకత్వాలని కలిపి చూడాల్సి ఉంటుంది. అది చెప్పుకోవాలంటే మళ్ళీ మనకి సరిపోదు, ఒక గంట పైన చెప్పాల్సి ఉంటుంది. అలాగే చతుర్థంలో ఉండే గ్రహాన్ని బట్టి చెప్పవచ్చు, ఏ గ్రహం ఎలా బిహేవ్ చేస్తుందో ఈ చతుర్థంలో. తర్వాత ఈ చతుర్థ అధిపతి ఏ భావాల్లో ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇలా ఒక భావం గురించి డీప్ గా వెళ్ళి స్టడీ చేయాలంటే ఈ రకంగా ఇవన్నీ మనం ఒక లేయర్
తర్వాత ఇంకో లేయర్ అలా వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఈ రోజుకి నేను చెప్పేది ఇంతవరకు. ఓవర్ టు పెద్దరాజు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి సార్ చెప్పిన దాని మీద. అన్మ్యూట్ చేసుకుని అడగండి. సో ఈ చతుర్థ భావంలో కేతువు ఉంటే మంచిదేనండి? మీరు కేతువు కూడా కారకం అన్నారు కదా. అవును. కేతు ఉంటే మినిమం వాళ్ళకి 2 లేదా 3 ఇల్లు ఉంటాయి. బిల్డింగ్స్ ఇస్తాడు. ఓకే. ఒకవేళ మీద శుభగ్రహాల దృష్టి ఉంటే వ్యక్తి క్లీన్ హార్ట్ ఉంటాడు. సమాజానికి తన గురించి కాకుండా సమాజం కోసం ఆలోచించేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. హార్ట్ ఉంటుంది అన్నమాట అలాంటి వాళ్ళకి. ఓకే. దేనికి భయపడని ఉంటుంది. కాకపోతే ఏంటంటే చతుర్థంలో కుజుడు కేతు శారీరకంగా బాధ ఇస్తుంది. అంటే ఎలాంటి అంటే యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, లంగ్స్ ఓకే. ప్రాబ్లమ్, ఓకే. ఊపిరితిత్తులకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఇవ్వటం. సో కొన్ని శారీరకంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ భౌతికమైనటువంటి విషయాల్లో ఓకే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. జ్ఞానేశ్వర గారి ఫోన్ నెంబర్ తెలుసుకోవచ్చా? వంశీ గారు, ఫోన్ నెంబర్ మన పెద్దరాజు సార్ని అడిగి ఇస్తారు. సార్ చతుర్థంలో గురువు, శుక్రుడు, రాహువు, చంద్రుడు ఉంటే ఎలా ఉంటుంది సార్? గురువు, శుక్రు, రాహువా? రాహువు కాంబినేషన్ చంద్రుడు, నలుగురు. ఇప్పుడు అది నలుగురు అంటే లేయర్ బై లేయర్ వెళ్ళాల్సి ఉంటుంది ఒక్కొక్క భాగం. ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క ఆ నలుగురిలో శుక్రుడికి ఒక రకంగా 4వ భావం మంచిది. ఎందుకంటే దిగ్బలంతో ఉంటాడు. చంద్రుడు ఉన్న దిగ్బలంతో ఉంటాడు. ఎందుకంటే ఈ భావం చంద్ర రాశి యాక్చువల్లీ చతుర్థ భావం అనేది మాతృస్థానం అన్నారంటే ఇది ఒక స్త్రీ రాశి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రహాలైనటువంటి చంద్రుడు, శుక్రుడు మాత్రమే ఇందులో దిగ్బలంతో ఉంటారు. ఇది స్త్రీకి సంబంధించిన రాశి. అందుకని ఇందులో ఒక ప్రేమకి మాత్రమే లేదా ఒక రకమైనటువంటి కేరింగ్, ఆదరణ, దయ, జాలి, కరుణ ఇలాంటివన్నీ ఈ భావంలోనే ఉంటాయి. అందుకే ఈ గ్రహాలకి చంద్రుడు, శుక్రుడికి మాత్రమే అలాంటి లక్షణాలు ఉంటాయి. వీళ్ళిద్దరు ఇందులో ఒక చాలా మంచిది. ఈ వ్యక్తికి సుఖాభిలాషి, గొడవలకి దూరం ఉంటాడు. ఎంతసేపు వీలైనంత హ్యాపీనెస్ కోసం ట్రై చేస్తుంటూ ఉంటాడు. ప్రతిసారి జీవితాన్ని మొత్తం ఎలా సుఖమయం చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తాడు. చంద్రుడు మనసుకు కారకుడు కదా. శుక్రుడు పక్కన ఉంటే ఏం చేస్తాడు? సుగంధ ద్రవ్యాల పట్ల, రకరకాల ఫ్యాషన్ వస్త్రాల పట్ల, తన శరీరాన్ని ప్రపంచానికి ఎలా ఎగ్జిబిట్ చేయటం అంటే అందంగా, వీలైనంత అందంగా కనపడటానికి ఏం చేయటం, ఇవన్నీ ఇస్తాడు. చంద్ర శుక్రుడు మంచిది. కానీ పక్కన రాహు వచ్చి చేరాడు. రాహు వచ్చి చేరితే ఏమవుతుంది అంటే ఒక రకంగా ఎలా ఉంటుంది, ఒకవేళ అక్కడ ఉచ్చగ్రహం కనుక ఉంటే రాహు పర్లేదు. లేదా రాహు ఏం చేశాడంటే ఈ వ్యక్తిలో దాన్ని ఏమంటారంటే మామూలుగా చెప్పాలంటే ఒక పాలల్లో, మంచి పాలల్లో చిన్న విషపు చుక్క వేయటం అన్నమాట. సో రాహు అక్కడ ఏం చేస్తాడంటే ఒక నెగిటివిటీ క్లీన్ గా ఉంచాడు. పర్సన్ కి ఎంతసేపు అనుమానపు మెంటాలిటీ ఉంటుంది, సస్పీషియస్ అంటారు, ప్రతి దాన్ని అనుమానించటం. శుక్రుడు కారకత్వం రిలేషన్షిప్ లో కూడా అన్ని అనుమానాలు ఉంటాయి వ్యక్తికి. సో అందుకే రాహువుకి సంబంధించినటువంటి నెగిటివ్ కారకత్వాలన్నీ దూరం చేయాలి. పర్సన్ లైఫ్ లో ముందుకు వెళ్ళాలన్నా లేదా జీవితంలో ఆనందాన్ని అనుభవించాలన్నా దానికి సంబంధించిన కారకత్వాలు దూరం పెట్టాలి. రాహు చాలా నెగిటివ్ క్యారెక్టర్ ఇక్కడ. ఇది 4th హౌస్. గురువు వల్ల సార్, గురువు వల్ల మంచిదే. గురువు వల్ల మంచిదే. ఒకవేళ కాకపోతే ఆ గురువు కూడా పక్కన రాహు ఉన్నాడు కదా, ఏం చేస్తాడు? రాహు వీళ్ళందరినీ పాడు చేస్తాడు, గురువుని కూడా పాడు చేస్తాడు. గురు చండాల యోగం అయిపోతుంది. మోరల్స్ ఎప్పుడైతే దెబ్బతీస్తాడో వ్యక్తి పతనం స్టార్ట్ అవుతుంది అక్కడ. మోరల్ ఎథిక్స్ ఉంటాయి.
అదే అంటున్నా, మోరల్స్ ఎంతకాలం అయితే రాహుని పెరగకుండా రాహు యొక్క సంబంధించిన కారకత్వాన్ని ఎప్పుడైతే అణచి పెడతావో అప్పుడే జీవితంలో వృద్ధి. శనివంత్ రాహు అంటారు కదా, ఆయన శని వచ్చు కదా, దానిదేమో వర్తించదని పట్ల. అవి మీరు అవన్నీ మర్చిపోండి. శనివత్ రాహులు ఇవన్నీ ఇప్పుడు నువ్వు నేను ఈక్వల్ అంటే ఈక్వల్ ఎలా అవుతుంది చెప్పండి? అవును సార్, నీ అవును లైఫ్ నీదే, నా లైఫ్ నాది, అంతే. అవును సార్, అవును. కొన్ని కొన్ని కారకత్వాలు ఏవో కలుస్తుండొచ్చేమో కానీ ఎప్పుడు ఈక్వల్ కాదు. థ్యాంక్ యూ. సార్ నమస్కారం సార్. నమస్తే. మిథున లగ్నము, కన్యలో బుధుడు ఉన్నాడు. ఉమ్. బుధుడిని గురువు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు, శని చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎలా బుధుడు ఉంటుంది? మిథున లగ్నానికి బుధుడు లగ్నానికి 4th లో ఉంటే మంచిదే, ఎడ్యుకేషన్ పరంగా. తర్వాత వీళ్ళకి ఎలాంటి వాదనా పటిమ ఉంటుంది, లాజికల్ నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి నివాసం అనేది ఒక ప్రాంతంలో పర్మనెంట్ గా ఉండే నివాసం కష్టం. ఈ బుధుడు స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం అయినా కూడా బుధుడు 4వ ఇంట అందులో పాపగ్రహాల దృష్టి కనుక పడిందంటే ఈ చర స్థిరాస్తులకు సంబంధించి నివాసానికి సంబంధించి జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. గురువు కూడా చూస్తున్నాడు కదా సార్. అదే అంటున్నారు, గురువు చూసినప్పుడు గురువు దశ వచ్చినప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, వేరే పాపగ్రహం చూసినప్పుడు దానికి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. రెండు అన్నమాట. ఏ గ్రహం చూస్తే దాని యొక్క ఎఫెక్ట్ దీని మీద పడుతుంది. ఒకవేళ ఈ బుధుడికి ఇప్పుడు గురువు చూస్తుండే బుధుడికి గురువు శత్రువు. గురువు ఇక్కడ ఏం కాపాడలేడు, ఇక్కడ బుధుడు బుధ క్షేత్రాన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ కొంతమందికి పుట్టుకతోనే తల్లి అనేది ఉండదు, దానికి వాళ్ళు పుట్టినప్పుడే 4th హౌస్ పాడైంది అంటారు. డెఫినెట్ గా 4th లార్డ్ వెళ్ళి 12th లో ఉండటము, లేదా మిగతా 1 లేదా 2 పాపగ్రహాలతోటి ఇదవటము. తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా, మాతృ సౌఖ్యం చూడాలంటే కూడా ద్వాదశాంశ చూడాలి. ద్వాదశాంశలో ఈ 4th లార్డ్ వెళ్ళి త్రిక స్థానంలో పడటము, అక్కడ పాపగ్రహాల యూతులు ఉండటము, సంథింగ్. 4th హౌస్ అనేది 4th లార్డ్ దెబ్బ తింటేనే మనకి జీవితంలో ఏదంటే ఆ వ్యక్తి తల్లి నుంచి సుఖాన్ని పూర్తిగా పోవటం, అది ఒక పెద్ద లాస్ ఎవరికైనా. ఒక జీవికి తల్లి సుఖం లభించకపోవటం అనేది ఒక పెద్ద డ్రాబ్యాక్. ఓకే సార్. హలో, హాయ్ సార్. సార్ గురుగారు నమస్తే సార్. నమస్తే ఆరాధ్య. నమస్తే. సార్ మీన లగ్నం వృషభంలో 5 గ్రహాలు సార్, అంటే బుధుడు, చంద్రుడు, రాహువు, శని, రవి. నెక్స్ట్ ఏంటంటే చంద్రుడు, సాటర్న్, రవి వెరీ క్లోజ్ డిగ్రీ సార్. 24 చంద్రుడు, 24 సాటర్న్, 25 రవి. ఏ విధంగా తీసుకోవచ్చు సార్ వీటిని? అంటే గ్రహ యుద్ధం ఏమైనా మనం పరిగణన తీసుకోవచ్చు అంటారా? అసలు ఇది ఏ విధంగా క్యాలిక్యులేషన్ ఆ టాపిక్ వేరే టాపిక్ అయినా ఇప్పుడు క్వశ్చన్ అడగాల్సింది చతుర్థ భావం గురించి. మీన లగ్నం చతుర్థం ఎందుకైతే వృషభం అన్నారు, వృషభం థర్డ్ థర్డ్ సార్. థర్డ్ హౌస్ సంబంధించి కాదు కదా, మనం థర్డ్ హౌస్ చెప్పుకునేటప్పుడు మాట్లాడు. ఓకే సార్. ఓకే సార్, కంక్లూడ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకంభరి జ్యోతిషాలయం. సో ఈ వీడియో మీకు ఇంకోరు ఉన్నారా? హలో, హాయ్ సార్. సార్ ఫర్ కుంభలగ్నం 4th లార్డ్ శుక్రుడు అయ్యాడు సార్. 4th భావం ఖాళీగా ఉంది. 4th లార్డ్ 9వ భావంలో స్థితి పొందాడు శుక్రుడు, స్వస్థానంలో ఉన్నాడు. డౌట్ ఏంటంటే వీళ్ళకి స్వగ్రామంలో ఇల్లు తీసుకుంటే మంచిదా, అండ్ బయట ఏమన్నా ఇల్లు తీసుకుంటే మంచిదా? ఈ శుక్రుడిని 12th లో ఉన్న శని ఆస్పెక్ట్ చేస్తున్నాడు సార్. లగ్నాధిపతి శని 12th లో ప్లేస్ అయ్యాడు. 12th లో ఉండి ఒక దశమ దృష్టి శని శుక్రుడి మీద వేస్తాడు కాబట్టి వీళ్ళు స్వగ్రామంలో ఉండలేరు కూడా, ఎదుగుదల ఉండదు జీవితం.
స్వగ్రామం స్వదేశం వదిలిపెట్టాలి. ఓకే. వాళ్ళు హోమ్ తీసుకున్న బయట అవుట్ ఆఫ్ వాళ్ళ స్వగ్రామం వదిలి బయటకు తీసుకోవాలి. వదిలి వేరే దగ్గరికి వెళ్ళాలి. ఓకే. అదే ఈ శుక్రుడు గురు నక్షత్రంలో ఉంటే సార్? నక్షత్రాలు దాని సంబంధం లేదు. నక్షత్రాల వైపు వెళ్ళకండి, ముందు భావాలు చూసుకోండి. భావం ఓకే. భావాధిపతి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. ఓకే, రైట్ సార్. సార్ చిన్న ఉమ్. సార్, ఇప్పుడు చతుర్థము తల్లి ఇది అంటారు కదా సార్, చతుర్థంలో ఉన్న గ్రహమును బట్టి తల్లి తలగా ఇవి తన ఆరోగ్యం తదితర వ్యవహారాలు అంటే విషయాలు కొంచెం మనం ఎస్టిమేషన్ చేయొచ్చు అంటారు. అదిగా చెప్తాను. చతుర్థ భావం నుంచి తల్లి యొక్క స్థితి, తల్లి యొక్క ఆరోగ్యం, తల్లి తరపు బంధువులు, ఆ భావం ఎంత బలంగా ఉంటే ఆ కారకత్వాలు అంత బలంగా ఉంటాయి. అలాగే తల్లికి కారక గ్రహం ఏది? చంద్రుడు. ఈ చతుర్థ భావం ఒక్కటే కాకుండా చంద్రుడు కూడా బలంగా ఉంది. ఈ భావం బాగుండి చంద్రుడు బలహీనంగా ఉన్నాడు అనుకో, తల్లికి కూడా బాగుంది, తల్లి నుంచి వచ్చే సుఖం బాగుంది. సో అంటే రెండు కలిపి చూడాలి. ఎందుకలా మనం చతుర్థంలో కేతువు ఉన్నది ఎందుకలా ఎవరు అన్నారు కదా సార్, అంటే కేతువు ఆధ్యాత్మికం ఆ విధంగా తల్లి అలాగే ఆధ్యాత్మిక సైడ్ ఆ విధంగా కొంచెం ఎక్కువ దృష్టి చూపించడం ఆ విధంగా అనుకోవచ్చు, భావించవచ్చు. ఖచ్చితంగా తల్లికి ఆధ్యాత్మిక దృష్టి ఇంట్రెస్ట్ ఉంటుంది. ధన్యవాదాలు సార్. రైట్. క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ దాంట్లో చూద్దాము. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకామృతి ఛానల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, శాకామృతిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ప్రైషులు ఇంకో మనం ఏంటంటే రేపు ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండగ ఓటు అనేది తెలుగు రాష్ట్రం జరుగుతుంది మే 13న. సో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళు బూత్కి వెళ్ళి ఏదో ఒక పార్టీకి ఓటేయండి. అంటే మీకు అక్కడ క్యాండిడేట్స్ నచ్చిపోయినా నోటా కన్నా ఓటేయండి. ఎందుకంటే ఈ ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్య దేశాల్లో. సో శాకాంబరి నుంచి అందరినీ అదొక రిక్వెస్ట్ కింద కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి యూట్యూబ్ ఛానల్.